అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా వినాయక చవితి వచ్చిందంటే చాలు సంబరాలు అంబరాన్నంటేగా ఉంటాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వివిధ ఆకృతుల్లో గణనాథులు కొలువై ఉన్నారు. అత్యధిక శాతం మట్టి గణపతులకి ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రస్తుతం మనం కరీంనగర్లో ఉన్నటువంటి రామ్నగర్ ప్రాంతంలో మిత్ర యూత్ ఏర్పాటు చేసినటువంటి భారీ విగ్రహం మనం చూడొచ్చు. కరీంనగర్లో దాదాపుగా 35 అడుగుల పైన ఉన్నటువంటి ఈ గణపతి మూర్తిని చూస్తున్నాం. మట్టితోనే ఇక్కడ ప్రత్యేకంగా కళాకారులను తీసుకొచ్చి రూపొందించడం జరిగింది. ప్రతి సంవత్సరం సైతం ఇలా వినూత్నమైనటువంటి రీతిలో చేస్తున్నటువంటి పరిస్థితిని ప్రత్యక్షంగా గమనిస్తాం. ఒక్కసారిగా ఆకట్టుకునేటువంటి పాలిషింగ్ ఇదంతా కూడా అద్భుతంగా ఉంది. ఆ పక్కనే నంది విగ్రహము, ఇదంతా దాదాపుగా ఎవరికి సాటి లేని విధంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతోనే రూపొందించినటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం. ఒకవైపు ఈ 2 మూర్తులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. శివుని యొక్క మూర్తి ఇక్కడ ఉంది. అలాగే అమ్మవారు సైతం అద్భుతంగా తీర్చిదిద్దడం జరిగింది. ఇదంతా చూస్తున్నాం. ఇప్పటికే 5 కలశాలు ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చి గణనాథుని దర్శించుకొని తన్మయత్వం పొందుతున్నటువంటి పరిస్థితి. ఎలాంటి పర్యావరణానికి హాని జరగకుండా ఈ గణపతిని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం దీన్ని ఎత్తు కొద్దిగా పెంచుతున్నటువంటి పరిస్థితి. కొంతమంది ఇక్కడ భక్తులు ఉన్నారు, నిర్వాహకులు ఉన్నారు, వాళ్ళ అభిప్రాయం కూడా తెలుసుకుందాం. చెప్పండి, ఇంత పెద్ద గణపతి ఎట్లా అనిపిస్తున్నది? ఇంత పెద్ద గణపతి మేము ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తామండి. చాలా బాగుంటుంది. భక్తుల కోరికలన్నీ నెరవేరుస్తాడు ఈ గణపతుడు. ఖచ్చితంగా తప్పకుండా అందరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందరికీ వినాయక శుభాకాంక్షలు. ఎట్లా అనిపిస్తుంది? వినాయక చవితి ఎంజాయ్ చేశారా? బాగా మంచిగా మొక్కుకున్నారు? ఎంజాయ్ చేశాం, బాగా మొక్కుకున్నాం. ఎంత పెద్ద విగ్రహం ఉంది కదా మీ దగ్గర, ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. అమ్మ మీరు చెప్పండి. చాలా బాగా అనిపిస్తుంది. అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ఇక్కడ 26 సంవత్సరాల నుండి ఇక్కడ పెడుతుండ్రు. చాలా బాగుంటుంది ఇక్కడ. ప్రతి సంవత్సరం ఆల్మోస్ట్ ఆల్ వారు ఇక్కడికి వచ్చి గణనాథుని సేవిస్తున్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తూనే ఉన్నాం. 26 సంవత్సరాల నుంచి కంటిన్యూగా ఉన్నటువంటి పరిస్థితి. అతి భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని చెప్తున్నటువంటి పరిస్థితి. చాలా పెద్ద ఎత్తునటువంటి తయారు చేశారు. చాలా రోజులు, దాదాపు కొన్ని నెలల సమయం పట్టింది. దీనికి సంబంధించి పక్కా ప్లాన్తోనే ఇది ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. చిన్న పెద్ద అనే తేడా లేకుండా వీళ్ళందరూ వచ్చి భక్తితో తన్మయత్వం చెందుతున్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాం. ఇది ఒక ఆనవాయితీగా మారుతుంది. మిత్ర యూత్కి సంబంధించి ఆనవాయితీగా మారుతున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి ఘనత ఉంది. ఒకసారి ఈ నిర్వాహకులు ఎవరైతే మిత్ర యూత్ రామ్నగర్కి సంబంధించినటువంటి టీం ఉంది, ఇదంతా టీం వర్క్. వీళ్ళందరూ ఎట్లా చేస్తున్నారు ఏంది అనేది మనం చూద్దాం. ఒక్కసారి వీరి అభిప్రాయాన్ని కూడా కనుక్కుందాం. ఒక్కసారి చెప్పండి, ఎంతకాలం నుంచి మీరు ఏర్పాటు చేస్తున్నారు? ఎప్పటి నుంచి, ఎట్లా ఉంది, ఎంత ఎత్తు, ఎన్ని రోజులు దీన్ని ప్రిపరేషన్కి టైం పట్టింది? గత 27 సంవత్సరాలుగా మనం వినాయకుని ఉత్సవాలు ఇక్కడ జరుపుతున్నాము. ఒక్క అడుగుతో స్టార్ట్ అయిన విగ్రహం గత 4 సంవత్సరాల నుంచి మట్టి రూపంలో మనం ఇక్కడ తయారు చేపిస్తున్నాం. ఏంటంటే ఈ పర్యావరణ కాలుష్యం దృష్టిలో పెట్టుకొని ఎక్కడ కూడా మనకు ఇబ్బంది కలగద్దు, మన వల్ల ఇంకా జనాలకు కూడా ఇబ్బంది కలగద్దు. సో ఇక్కడ కరీంనగర్ చుట్టుపక్కల మొత్తం కూడా సెలయేర్లు, అవి తాగునీరుకి పనికొచ్చే సెలయేర్లు. సో అది దృష్టిలో పెట్టుకొని ఇది మట్టిదైతే ఒక రోజులో కరిగిపోయి ఎలాంటి ఇబ్బందులు కూడా కలవు, ఎవరికి కూడా మన వల్ల నష్టాలు కూడా జరగవు అని చెప్పి ఆ కాన్సెప్ట్లో మనం మట్టిది తయారు చేపిస్తున్నాము. మనము ఇది ఒక 45 డేస్ 50 డేస్ కార్యక్రమం ఉంటుంది. మట్టి కార్యక్రమం అంటే విగ్రహం తయారు చేయడానికి మనకు 12 మంది కళాకారులు వస్తారు. మొత్తం కూడా కోల్కతా నుంచి గంగమట్టి తీసుకొచ్చి కోల్కతా నుంచి కళాకారులు వస్తారు. 45 రోజులు రేయింబౌలు పనిచేస్తూ స్వామివారి రూపకల్పన చేస్తారు. ఈసారి స్వామివారు శ్రీ కపిల మహాగణపతి రూపంలో స్వామి దర్శనం ఇస్తున్నాడు. ఓకే, ఎట్లా ఉన్నది? చూసిన వాళ్ళందరూ కూడా ఏమంటున్నారు? చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది, మంచిగా ఉంది. చాలా అందరూ కూడా మాకు ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు. మట్టి గణపతిని ప్రోత్సహించాలి, కాలుష్యాన్ని కాపాడాలనే దృష్టిలో అందరూ కూడా మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఈసారి ఏంటంటే మేము 9 డేస్ పూజలు ఎలాగే చేస్తామో అలాగే ఈ సంవత్సరం మేము 9 రోజులు 9 హాస్పిటల్స్తో, అంటే దాదాపు పెద్ద హాస్పిటల్స్తో ఫ్రీ హెల్త్ క్యాంప్, ఫ్రీ మెడిసిన్స్ కూడా కార్యక్రమాన్ని మా వినాయక కమిటీ నిర్ణయించింది. రేపటి నుంచి ఆ కార్యక్రమం కూడా ప్రారంభమవుతుంది. అందరూ కూడా ఇది వినియోగించుకోవాలని మేము మా యూత్ నుంచి కోరుకుంటున్నాము. అలాగే స్వామివారి ఆశీస్సులు కూడా అందరికీ ఉండాలి, అందరూ బాగుండాలని మేము కోరుకుంటున్నాము. మొత్తం మీద ఇటు భక్తికి భక్తి, అలాగే హెల్త్ ఇస్ వెల్త్ అంటున్నాం మనం. ఈ గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజు వివిధ హాస్పిటళ్లలో
ఉన్నటువంటి ప్రముఖ వైద్యుల చేత ఉచిత వైద్యాన్ని అందించడానికి సిద్ధమయ్యారు. ఆసుపత్రి నిర్వాహకులు సైతం ముందుకొచ్చారు. దీనికి సంబంధించి ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇదంతా ఒక కమిట్మెంట్తో చేస్తేనే ఇలాంటి కార్యక్రమం సక్సెస్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ప్రతిరోజు కూడా ఇక్కడే భక్తి భావంతో పూజలు చేస్తున్నారు. ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తున్నారు. లడ్డు వేలం, కలశం వేలం ఇవన్నీ కూడా అన్నీ ఆకట్టుకునేలా చర్యలు తీసుకుంటాయి. ఇవన్నీ ఇంత పెద్ద విగ్రహం అయినప్పటికీ శోభాయమానంగా యాత్ర సైతం నిమజ్జనం రోజు జరుపుతారు. ఎలాంటి పర్యావరణానికి హాని జరగకుండా ఉండేలా చర్యలు చేపడుతూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నటువంటి పరిస్థితిని మనం ప్రత్యక్షంగా గమనిస్తున్నాం. ఇది ఇక్కడ తాజా అప్డేట్. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్, రామ్నగర్ నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.